పరమేశ్వర, తల్లి పార్వతి, నేను నా భర్త ఇద్దరము కూడా ఖచ్చితంగా కలిసి మెలిసి ఉండాలి, ఇది మీరు అనుగ్రహించాలి అని ఒక విన్నపం పెట్టుకోండి. విన్నపం పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీ భర్త మీరు కలిసి ఉన్నటువంటి ఆ రోజులు కానీ, మీతో మంచిగా ఉండేటువంటి రోజులు కానీ ఊహించుకోండి. ఊహించుకొని ఒక 10 నిమిషాలు ఒక మంత్రం చెప్తున్నాను, చక్కగా నోట్ చేసుకొని రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చెప్తున్నాను, చక్కగా నోట్ చేసుకొని రాసుకోండి. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం. ముందు లైన్ చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం. రెండవ లైన్, పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. మొత్తము చెప్తున్నాను, వినండి ఒకసారి. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం. పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. కుదిరితే డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ యొక్క మంత్రాన్ని నేను పంపిస్తాను టెక్స్ట్ రూపకంగా. మరి ఈ మంత్రాన్ని ఎవరైతే కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యంగా చేసేటువంటి భర్తలు మార్చుకునేటువంటి క్రమంలో ఈ మంత్రాన్ని ఎవరైతే తప్పకుండా 2 గంటలు కానీ లేదా ఒక 1008 సార్లు అయినా కూడా 40 రోజులు చదవాలి ఈ మంత్రాన్ని. 40 రోజులు చదివి 40వ రోజు లోపే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. విన్నరా? ఒక 1000 జపం చేసే సందర్భంలో 100కు ఒక 108 కాగానే ఒక స్పూన్ వాటర్ తీసి ఆ ప్లేట్లో పోయండి. మీ భర్త పేరు చెప్పుకొని ఒక స్పూన్ వాటర్ తీసి ఆ ప్లేట్లో పోయండి. ఇట్లా 1008 సార్లు చేయాలి అంటే 11 మాలలు తిప్పాలి సుమారుగా. తులసి మాలలో, రుద్రాక్ష మాలలో ఏదో ఒకటి, లేదా 10 మాలలు. ఒక్కొక్క మాల పూర్తయ్యాక ఒక స్పూన్ వాటర్ తీసుకోవాలి, అందులో పోయాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. ఇలా 10 స్పూన్లు నుండి సేకరించినటువంటి యొక్క వాటర్ను మీ సార్ అంటే మీ భర్త తీర్థం తీసుకునేటువంటి విధంగా ఇవ్వండి. అబ్బో తను మొండి తీసుకోవడం అంటే ఛాయల్లో పాలల్లో ఎట్లనో కలిపి తనకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతే, సింపుల్. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం.